రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. డార్ మిచెల్, విల్ యంగ్ రాణించడంతో సిరీస్ 1-1తో సమమైంది. రాజ్కోట్లో జరిగిన రెండో వన్డేలో భారత జట్టుకు న్యూజిలాండ్ షాక్ ఇచ్చింది. బుధవారం జనవరి 14న నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠ పోరులో పర్యాటక న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విషయంలో 3 వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1 సమమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కేఎల్ రాహుల్ 112 నాటౌట్తో అద్భుతమైన సెంచరీతో 224 పరుగులు చేసింది. అయితే డార్ మిచెల్ 131 నాటౌట్, విల్ యంగ్ 87 అద్భుతమైన బ్యాటింగ్ కివీస్ జట్టును విజయ తీరాలకు చేరవేసింది. వడోదర జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ గెలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదంలో న్యూజిలాండ్ ఆరంభంలోనే తడబడింది. హర్షిత్ రాణా వేసిన బంతికి ఓపెనర్ డేవాన్ కాన్వే బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత హెన్రీ నికోలస్ కూడా ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో ప్లేడ్ ఆన్గా వెనుదిరిగాడు. దీంతో 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన కివీస్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజ్లో వచ్చిన డారిన్ మిచెల్, విల్ యంగ్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో మిచెల్కు లైఫ్ లభించడం మ్యాచ్ను మలుపు తిప్పింది. 36 ఓవర్లో మిచెల్ ఇచ్చిన క్యాచ్ను ప్రసిద్ధ కృష్ణ వదిలేశాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మిచెల్ 96 బంతుల్లోనే తన 8వ వన్డే సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇది భారత్పై అతనికి 3వ సెంచరీ కావడం విశేషం. మిచెల్, యంగ్ 3వ వికెట్కు ఏకంగా 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. యంగ్ 87 పరుగుల వద్ద కుల్దీప్ బౌలింగ్లో అవుట్ అయినప్పటికీ మిచెల్ చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. అంతకుముందు బ్యాటింగ్కు దిగిన టీమిండియా ఆరంభం అంత గొప్పగా లేదు. ఓపెనర్ రోహిత్ శర్మ, శుభన్ గిల్ పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ ఖాతా తెరవడానికి 11 బంతులు తీసుకున్నాడు. తొలి 6 ఓవర్లలో స్కోరు కేవలం 18 పరుగులు మాత్రమే. ఆ తర్వాత వేగం పెంచిన రోహిత్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. గిల్ 47 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న 56 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ కూడా తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు. కోహ్లీ క్లార్క్ బౌల్ చేశాడు. దీంతో భారత టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. ఒకవైపు వికెట్లు పడుతున్న వికెట్ కీపర్ బ్యాటింగ్ కేఎల్ రాహుల్ మాత్రం క్రీజ్లో పాతుకుపోయాడు. మొదట జడేజాతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. జడేజా అవుట్ అయిన తర్వాత యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డితో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 19 ఇన్నింగ్స్ తర్వాత రాహుల్ తన బ్యాటింగ్ నుంచి సెంచరీ వచ్చింది. కేవలం 87 బంతుల్లోనే రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి వరకు అజేయుడిగా నిలిచిన రాహుల్ 112 పరుగులు వేశాడు. అతని పోరాటం వల్లే భారత్ 284 పరుగులు చేసింది. కానీ బౌలర్లు విఫలం కావడంతో ఈ స్కోరు భారత్ కాపాడలేకపోయింది. కాగా బౌలింగ్ విభాగం రాజ్కోట్లో పూర్తిగా నిరాశపరిచింది. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ ఆరంభంలోనే వికెట్లు తీసినప్పటికీ మిడిల్ ఓవర్లో వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన 36 ఓవర్లో మిచెల్ ఇచ్చిన సులువైన క్యాచ్ను వదిలేయడం భారత్ కొంపముంచింది. అప్పటికీ మిచెల్ 82 పరుగుల వద్ద ఉన్నాడు. ఆ ఒక్క తప్ప మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఆ తర్వాత భారత బౌలర్లు కివీస్ బ్యాటర్లపై ఒత్తిడి చేయలేకపోయారు. దీంతో 47.3 ఓవర్లోనే న్యూజిలాండ్ లక్ష్యాన్ని సాధించింది. రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో భారత్కు రికార్డు ఏమంత గొప్పగా లేదు. ఇక్కడ ఆడిన మొత్తం 5 మ్యాచ్ల్లోనూ భారత్ కేవలం 1 మ్యాచ్లోనే విజయం సాధించింది. ఏకంగా 4 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. 2013లో ఇంగ్లాండ్, 2015లో సౌత్ ఆఫ్రికా, 2023లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఎక్కడో ఓడిపోయింది. కేవలం 2020లో ఆస్ట్రేలియాపై మాత్రమే గెలిచింది. ఇప్పుడు 2026 న్యూజిలాండ్ చేతిలో కూడా ఓటమి పాలైంది. సిరీస్లో చెరో మ్యాచ్ గెలవడంతో ఇండోర్లో జరిగే 3వ వన్డే ఫైనల్ కానుంది. జనవరి 18న జరిగే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో సిరీస్ వారు సొంతం చేసుకుంటారో కామెంట్ చేయండి.